డాక్టర్ ఫ్యాటీ లివర్‌తో చాలామంది బాధపడతా ఉంటారు. అసలు దాన్ని పట్టించుకోరు కొంతమంది. వచ్చిందని తెలుసుకోలేరు. దీన్ని ఎలా తెలుసుకోవాలి? దాన్ని పట్టించుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? దీని గురించి కాస్త క్లియర్‌గా చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫ్యాటీ లివర్ అంటే నార్మల్గా లివర్ మీద 5% వరకు ఫ్యాట్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫ్యాట్ కంటెంట్ 10% కన్నా ఎక్కువైతే అది మనకి రొటీన్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్లో కనపడుతుంది. హుహు. ఏ కారణం చేతనే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ ఉంది అనేది తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు అర్బన్ పాపులేషన్ అంటే సిటీ పాపులేషన్లో చూస్తే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడానికి ఏ కారణం చేతైనా లేకపోతే హెల్త్ చెక్లో అయినా చూస్తే కనీసం 50 మందిలో 100లో 50 మందిలో ఫ్యాటీ లివర్ మనం చూస్తాం జరుగుతుంది. అమ్మో! ఓకే. కానీ జనరల్‌గా ఇలా ఎక్కువ మందిలో చూస్తా ఫ్యాటీ లివర్‌కి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఫ్యాటీ లివర్ అందరికీ ఉంటుంది అనేది వింటున్నాం జనరల్‌గా. హ్మ్. కానీ అది కరెక్ట్ కాదమ్మా. ఫ్యాటీ లివర్ అనేది దీర్ఘకాలికంగా లివర్‌ని డ్యామేజ్ చేసే అవకాశము. హుహు. ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో లివర్ ఎలా అయితే డ్యామేజ్ అవుతుందో, ఫ్యాటీ లివర్ వల్ల కూడా అంటే ఎప్పుడు ఆల్కహాల్ తాగకుండా ఓన్లీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వల్ల కూడా లివర్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. హుహు. సో ఫ్యాటీ లివర్ అని ఎవరికి ఉన్నా కానీ వాళ్ళు దాని గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. దానికి తగ్గించుకోవడానికి మెజర్స్, ట్రీట్మెంట్స్ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉంది కరెక్టే. ఎందుకొస్తుంది సార్ అసలు? ఫ్యాటీ లివర్ అగైన్ మళ్ళీ మనం తినే ఆహారంలో ఎక్కువగా ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాగా తయారయ్యి లివర్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది అన్‌కంట్రోల్ డయాబెటీస్ దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్‌కంట్రోల్డ్‌గా ఉంటే ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది తయారీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి లివర్ మీద డిపాజిట్ అవుతుంది. అసలు ఏది దానికైనా మొదలేంటంటే ఫ్యాట్ ఫుడ్ తినడం, ఆయిల్ ఫుడ్ తినటం. ఇది ఏ రూపంలోనైనా బయట పడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒకటి కాకపోతే ఇంకొకటి ఎక్కడో చాట ఈ ఎఫెక్ట్ కనపడుతుంది. అన్‌కంట్రోల్ డయాబెటీస్ ఎక్కువ శాతం ఉండే వాళ్ళకి ఎక్సెసివ్‌గా స్వీట్స్ తినే వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రం వెళ్ళి లివర్ మీద డిపాజిట్ అవుతాయి. ఈ ఫ్యాటీ లివర్ రావడానికి ముఖ్యమైన కారణము ఒబెసిటీ, లావుగా ఉండటం, డైట్ అండ్ అన్‌కంట్రోల్ డయాబెటీస్‌గా చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఫీమేల్స్లో కూడా చాలా ఎక్కువ మందిలో మనం చూస్తాం జరుగుతుంది. లివర్ అనగానే జనరల్గా అందరికీ ఒక అపోహ ఏంటంటే లివర్కి ఓన్లీ ఆల్కహాల్ వల్ల ప్రాబ్లం వస్తుంది, ఇంకా వేరే ఎవరికి లివర్ ప్రాబ్లం ఉండదు అనేది ఒక అపోహ. నిజమే. కానీ 50% లివర్ డ్యామేజ్ ఆల్కహాల్ వల్ల జరిగితే రెస్ట్ ఆఫ్ ద 50% ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఈ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల 50% మందికి లివర్ డ్యామేజ్ అవుతాం జరుగుతుంది. సో ఫ్యాటీ లివర్ అనేది నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు చూస్తే లీడింగ్ కాజ్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లివర్ కంప్లీట్గా చెడిపోయి ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి ఈ ఫ్యాటీ లివర్ వల్లనే అవుతుంది నెక్స్ట్ 10 ఇయర్స్లో చూస్తే. ఎందుకంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని, హెపటైటిస్ సిని బాగా అరికట్టగలిగాం. ఆల్కహాల్ నాలెడ్జ్ ఎక్కువ మందికి ఎక్కువ వచ్చి రెగ్యులర్గా ఆల్కహాల్ ఇంటేక్ అవన్నీ తగ్గించి లిమిటెడ్ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటాం మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ ఫ్యాటీ లివర్ గురించి అవగాహన లేకపోతే ఇది ముఖ్యమైన కారణంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి, లివర్ సిరోసిస్. అది సివియర్ లాస్ట్ స్టేజ్ ఇంకా. అది ఎగ్జాక్ట్లీ. ఎవరిస్తారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సివియర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మనకి అవగాహన ఉంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది లివర్కి ప్రాబ్లం కలుగుతుంది అనే అవగాహన ఉంటే ఇనీషియల్ స్టేజెస్లో దానికి వర్కప్ చేసి తగ్గించుకునే అవకాశం, రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎలా తెలుసుకోవాలి సార్ ఇనీషియల్ స్టేజ్ అంటే? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళం డయాబెటీసు వీటి గురించి అవగాహన ఉంది, హార్ట్ డిసీజెస్ గురించి అవగాహన చాలా ఎక్కువగా ఉంది, లివర్ డిసీజెస్ గురించి అవగాహన తక్కువగా ఉంది. రైట్. సో డయాబెటీస్ ఉంది కాబట్టి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుని షుగర్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం. అలాగా లివర్కి సంబంధించి లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అనేది ప్రతి సంవత్సరం ఒక్కసారి అందరూ చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఉన్నా లేకపోయినా చెకప్ చేయించుకుంటే అసలు లివర్ కండిషన్ ఎలా ఉంది, దీంట్లో ఏమన్నా ఫ్యాటీ లివర్ ఉందా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉండి జనరల్గా అల్ట్రాసౌండ్లో గ్రేడింగ్స్ ఇస్తారు. ఆ గ్రేడింగ్స్కి సివియరిటీ మనం ఆపాదించలేము. అది గ్రేడ్ 1 ఉండా, గ్రేడ్ 2 ఉండా సివియరిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ అలాంగ్ విత్ యువర్ అల్ట్రాసౌండ్. ఈ రెండు కంపల్సరీ చేసుకోవాలి. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొంచెం అబ్నార్మాలిటీ ఉంది అంటే లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది ఈ ఫ్యాట్ వల్ల అని మనం తెలుసుకోగలుగుతాం. సో దీన్ని రివర్స్ చేసుకోవాలి ఇమీడియట్గా. రివర్స్ చేసుకుంటే
కంప్లీట్ నార్మల్ అయిపోయే అవకాశం ఉంది. దానికి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చక్కగా ట్రీట్మెంట్ లొంగుతుంది. లేదా దాని మాట మనం అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ట్యాబ్లెట్లు తీసుకుని తగ్గించేసుకుందాం అనుకుంటారు. ముఖ్యంగా యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుకి కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజు, రోజుకి 45 నిమిషాల నుంచి 1 గంట సేపు బ్రిస్క్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఆర్ స్విమ్మింగ్ కానీ, ఇది కంపల్సరీ వారంలో 5 రోజులు ఉండాలి. దీంతోపాటు ఆహారంలో ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, తగ్గించేసి స్పైసెస్ తగ్గించి పండ్లు, కాయగూరలు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటాం. లీన్ మీట్ అంటారు, అంటే ఫిష్, చికెన్ అండ్ ఎగ్స్ తీసుకోవచ్చు. ఇది మంచిది అనమాట లివర్కి. కాఫీ వితౌట్ మిల్క్, బ్లాక్ కాఫీ ఈజ్ గుడ్ ఫర్ లివర్. ఇవన్నీ మన లివర్లో ఏదైనా స్టిఫ్నెస్ కానీ ఫ్యాట్ కానీ ఎక్కువగా ఉంటే రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది డైటరీ మాడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజ్ అనేదే ట్రీట్మెంట్. యాక్చువల్లీ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటాను, ఇలాగే చేయాలి. వచ్చిన తర్వాత రివర్స్ చేయడానికి కూడా కొంచెం ఇంటెన్సిఫై చేసుకుని చేస్తే రివర్స్ అవుతుంది. దాన్ని మనం మెయింటైన్ చేస్తే ఈ ఫ్యాటీ లివర్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉండే అవకాశం, దానివల్ల ఆల్రెడీ మనం చెప్పుకున్న కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.